హలో అండి. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకుతో కమ్మనైన కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇందులో ఎన్నో రకాల పోషక విలువలతో పాటు ఈ మునగాకుతో ఎన్నో రకాల వ్యాధులను కూడా నయం చేయవచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను ఈ మునగాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా దానిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటో కూడా కొన్ని చెప్పుకుంటూ నేను ఈ వీడియోని చేసి చూపిస్తాను. సో మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను మా ఇంట్లోనే ఉన్న చెట్టు నుండి ఫ్రెష్గా ఇలా మునగాకు తీసుకున్నానండి. ఇలా ఇంట్లో చెట్టు ఉండడం వల్ల అయితే చాలా లాభాలు ఉంటాయి. ఈ మునగాకుతో చాలా రకాల రెసిపీస్ చేస్తున్నాను. ఈ మునగాకుతో మునగాకు పప్పు చేసుకోవచ్చు, మునగాకు పచ్చడి, అదేవిధంగా మన రోటీస్ పుల్కా అలా చేసుకున్నప్పుడు కూడా దాంట్లో కూడా ఈ మునగాకు వేసి చేస్తే చాలా రకాలుగా మనం డైలీ ఈ మునగాకును మనం ఇంట్లో రెగ్యులర్గా మన డైట్లో చేర్చుకోవచ్చు. సో ఇప్పుడు మా ఇంట్లో ఉన్న చెట్టు నుండి నేను ఇలా ఫ్రెష్గా ఆకునైతే తెంపుకున్నాను. దానిలో ఉన్న కాడలు తీస్తూ ఇలా ఆకునంతా కూడా సపరేట్ చేసుకోవాలి. నిజంగా అండి, ఈ మునగాకును రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అయితే చాలా రకాల లాభాలు ఉన్నాయి. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో మాత్రం అసలు మునగాకు నిజంగా చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఎముకల బలానికి కూడా ఈ మునగాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ మునగాకుని మిగతా ఆకులతో పోలిస్తే మాత్రం ఆకుల్లో రారాజుగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా ఆకునంతా కూడా మనం సపరేట్ చేసుకున్నాం కదా. ఇలా చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ వేసి ఒక్కసారి వాష్ చేసుకోవాలి. అసలు మా ఇంట్లో చెట్టుదే కాబట్టి వాష్ చేయకుండా కూడా ఇలా ఫ్రెష్గా ఉంటుంది. కాకపోతే ఏమైనా డస్ట్ ఉంటుందేమో అనేసి ఒకసారి ఇలా వాటర్లో కడిగి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు దాన్నంతా కూడా ఒక క్లాత్ పైన వేసి ఇలా పల్చగా పరుచుకోవాలి. ఇలా ఆకును మనం ఎండలో కానీ లేదు అంటే నీడలో ఫ్యాన్ కింద ఆరపెట్టుకున్న సరిపోతుంది. 1-2 అవర్స్ అయితే అది ఈజీగా డ్రై అయిపోయి మంచిగా ఎండిపోతుంది. చూసారా ఇక్కడ నాకైతే ఎంత పొడిగా వచ్చేసిందో. ఇలా ఆకంతా పొడిగా ఆరిన తర్వాత ఇప్పుడు మనం దీంతో కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనంతా కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత దానిలో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని వాటిని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు దూరగా ఫ్రై అయిన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని, అదేవిధంగా 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు దానిలో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి సపరేట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే పాన్ పెట్టుకొని దానిలో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో దాదాపు 14-15 ఎండుమిర్చిని వేసుకొని, ఇక్కడ నేనైతే ఇలా చుంచి వేసుకున్నానండి. ఎందుకంటే మంచిగా ఫ్రై అయితే అనేసి ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని అదే ప్లేట్లోకి మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దానిలో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎక్కువగా పట్టదండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఇంతకుముందు ఆరబెట్టుకున్న మునగాకును కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో అయితే ఆకంతా మాడిపోతుంది కాబట్టి ఇలా కొద్దిసేపు ఒక 1-2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు యాడ్ చేయడం వల్ల కూడా దానికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా వేసుకొని దాన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. చూసారు ఎంత త్వరగా ఫ్రై అయిపోయిందో. ఎందుకంటే మనం అది డ్రైగా ఆరిపోయింది కదా ముందే, కాబట్టి ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం చివరిగా ఇట్లా ఒక్కసారి చేతిలో తీసుకొని ఇలా నలిపేస్తే మనకి ఇదంతా కూడా పొడిలాగా రావాలన్నమాట. అప్పుడు మనకు అది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దాన్ని చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారేలోగా మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు, ఎండుమిర్చి అంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ మనం మంచి పౌడర్ లాగా వచ్చేసింది కదా. ఇవన్నిటిని కూడా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టిన మునగాకును కూడా దీంట్లో వేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని దానిలో మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ అంతా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లో దాదాపు 14-15 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు ఇక్కడ మనం మెత్తగా వచ్చేసింది కదా. మునగాకు కారపొడి అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇది మరీ మెత్తగా కాకుండా కొద్దిగా అక్కడక్కడగా కోర్సుగా చేసుకున్నాం అనుకోండి, మధ్యలో పలుకులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తికి కూడా బాగా యూస్ అవుతుందని చెప్పొచ్చు. మనకి స్కిన్కి, జుట్టుకు కూడా ఈ మునగాకు అనేది బెస్ట్ అండి, సూపర్గా వర్క్ చేస్తుంది. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న మునగాకు కారపొడిని మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకొని చాలా రోజుల వరకు, అంటే ఒక 10-15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంచుకోవచ్చు. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది. సో ఇలా చేసుకున్న కారపొడిని మనం వేడివేడి అన్నంలోకి కొద్దిగా వేసుకొని నెయ్యి యాడ్ చేసుకొని కనుక కలుపుకొని తింటే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది.
మనం డైలీ ఒక్క 2 ముద్దలైనా కూడా ఈ మునగాకు పొడితో కంపల్సరీ ఫస్ట్ తిన్నాక తర్వాత వేరే కర్రీస్తో తినొచ్చు. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి డైలీ ఇది మన డైట్లో తీసుకోవాలి కంపల్సరీగా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.